అయితే ఇంతవరకు మనం ఆత్మీయంగా భక్తిలో ఎదగడానికి కొన్ని కారణాలు, కొన్ని లక్షణాలు చూసాం కదా. ఆత్మీయంగా భక్తిలో మనము ఎదగలేకపోతున్నాము అని అంటే దానికి కారణం మాత్రం ఒక్కటే. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి కొన్ని వందల లక్షణాలు చెప్పుకోవచ్చు, కానీ నువ్వు దిగజారిపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నావు, లేకపోతే ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు అనడానికి కారణం మాత్రం ఒకటే. అదేంటంటే గర్వం. ఏంటది? గర్వం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు ఏమని రాయించాడంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కొంతమంది గర్వంతో, అసూయ, కోప ద్వేషాలతో ఇంకొకరిని నష్టం చేద్దాంలే అనుకుంటారు, కానీ వాళ్ళే నష్టపోవడము, వాళ్ళని మోసం చేసుకోవడం వాళ్ళు గమనించలేదు, కొంతమంది గమనించుకోలేదు. ఈ గర్వం అనేది మనుషుల్ని ఏం చేస్తుందంట? నాశనం చేస్తుంది. గర్వం మనుషుల్ని నాశనం చేస్తుంది అనమాట. మనం పడిపోవడానికి ముందు ఆత్మీయంగా పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందంట? అహంకారమైన మనస్సు. మనం ఇందాక కొన్ని మనసులు చూసాం కదా. ఏ మనసులు చూసాం? అవన్నీ ఒక 10 మనసులు చూసాం కదా మనం. ఇప్పుడు ఒక మనసు మాత్రమే చూస్తా ఉన్నాం, ఉండకూడని మనసు చూస్తా ఉన్నాం. గర్వపు మనస్సు, గర్వపు హృదయం మనకు ఉంటే మాత్రం మనం ఆత్మీయంగా భక్తిలో ఎదగలేము. ఇది అసాధ్యము. అందుకే దేవుడు ఏమంటాడంటే, గర్వపడకుండా భయపడు, గర్వించక భయపడు. గర్వం పెట్టుకోకూడదు. మనం ఎప్పుడు కూడా గర్వం పెట్టుకోకూడదు. నాకు ఉందిలే బాగా అని గర్వం మనలో ఉండకూడదు. కొంతమంది ఏమి లేకపోయినా కూడా గర్వపడతా ఉంటారు. ఏమి లేకపోయినా, తినడానికి తినే మెతుకు లేకపోయినా కూడా గర్వం ఎక్కువ కొంతమందికి. ఈ మాట సామెతల గ్రంథంలో ఉంది, తెలుసా? చూపిస్తాను. సామెతల గ్రంథం తీయండి, కరెక్ట్గా 12వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? ఆహారం లేక తనను తాను పొగుడుకొని వారి కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. వచ్చినది ఎంత బాగుంది కదా. ఆహారము లేక ఉన్నను